పులకించెను నిను చేరగా పరలోక మహిమా ఊహించు వేళలోన నా హృదిలోన జన్మించెనే ఆనంద సంకేతమే వరుణి చేరిన మధుర క్షణం మదిలోన మెదిలిన తరుణమే నా తనువు పులకించెనే నిను చేరగా నీలోనే బ్రతకాలనే ఆశ నాలోనే రేగెను మరి ఎంత అర్పింతునే బ్రతుకంత ఇక నీ కోసమే నీలోనే బ్రతకాలనే ఆశ నాలోనే రేగెను మరి ఇంత అర్పింతునే బ్రతుకంత ఇక నీ కోసమే ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము మహాపరిశుద్ధుడా అందరం ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజా వేవేల కోట్లాది దేవతల మధ్యన గాన ప్రతి గానములతో కొనియాడబడుతున్న నా స్వామి ప్రభువా తండ్రి అవును ప్రభువా నాయన మేము ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభువా మా యొక్క కథ మొత్తం మార్చే గొప్ప దేవుడు అయ్యా తండ్రి నీ ఉన్నావన్న ధైర్యంతోనే మేమందరం ఇప్పుడు బ్రతుకుతున్నాం ప్రభువా తండ్రి నీ ఉన్నావన్న విశ్వాసంతోనే ప్రభు మేమందరం తండ్రి ఇక్కడ బ్రతుకుతున్నాం అంటే కేవలం ఇది నీ కారణమే ప్రభువా తండ్రి దేవా యేసయ్యా మేము ఎంత దీన స్థితిలో ఉన్నా కానీ ప్రభువా తండ్రి తండ్రి కథ మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువా తండ్రి దేవా యేసయ్యా అందును బట్టి మేము అందరము నిన్ను స్తుతించి నిన్ను గీతం పాడగలుగుతున్నాం ప్రభువా తండ్రి దేవా యేసయ్యా ప్రభువా మా జీవితాలన్నీ ప్రభువా దేవా యేసయ్యా మీరే తండ్రి ఒక నూతన అధ్యాయంగా ప్రభువా వాటిని ప్రతి ఒక్క తండ్రి దేవా యేసయ్యా కష్టాలని శ్రమలను ప్రభువా ఎదిరించే శక్తిని దయచేయండి ప్రభువా తండ్రి దేవా యేసయ్యా నీ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి దేవా యేసయ్యా ప్రభువా ఇప్పుడు వాక్యం బోధించున్న బ్రదర్కి మీరు తోడు కావండి ప్రభువా మాకు ఎటువంటి వాక్యం అయితే ప్రభువా ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభువా అలాగనే ప్రభువా ఈ యొక్క సమయంలో అవసరము ప్రభువా అలాంటి వాక్యమును మాకు దయచేసి మాతో స్పష్టంగా సూటిగా మీరే మాట్లాడమని త్వరలో రాని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయాన్ని బ్రదర్ కప్పు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పటి వరకు దేవాతి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ఉన్నత భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. ఈ రోజున సంఖ్యాకాండాన్ని మనము కొద్ది విషయాలు ఆ సంఖ్యాకాండము యొక్క పరిచయాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము అంటే కాండము అనగా భాగము. మూలములో మొదలులో జరిగినటువంటి భాగాలను ఆది కాండముగా, ఐగుప్తు నుండి బయలుదేరడం నిర్గమము అంటే బయలుదేరడం, వాళ్ళు బయలుదేరటానికి సంబంధించిన విషయాలను రాయబడిన భాగముగా నిర్గమాకాండము, లేవీయులకు అవసరమైనటువంటి విషయాలు, బలులు, అర్పణలు, ఆరాధనా నియమాలు, పండుగలు, వాటిని నిర్వహించవలసిన యాజకుల విధుల గురించి లేవియా కాండములో రాయబడి ఉంటుంది. అది లేవియా కాండం యొక్క పరిచయాన్ని మనం చూసాం. ఈ పూట సంఖ్యాకాండం యొక్క పరిచయాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము ఇజ్రాయేలీయులు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టినప్పటి నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి ఆ సరిహద్దుల్లో సమీపించే వరకు 40 సంవత్సరాల చరిత్రను ఈ సంఖ్యాకాండములో వివరించే ప్రయత్నం చేశాడు భక్తుడు. సంఖ్యాకాండం అనేటువంటి పేరు ప్రాముఖ్యంగా ఇజ్రాయేలీయులు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టే ముందు, మళ్ళీ ఒక తరం గడిచిన తర్వాత యోర్దాను తూర్పున మోయోబు మైదానంలో మోషే ఇజ్రాయేలీయుల సంఖ్యను లెక్కిస్తాడు. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ సంఖ్యాకాండంలో రాయబడి ఉంటాయి. అంటే మొదట్లో జనములు ఎంతమంది ఉన్నారు, కనానుకు చేరే ముందు ఎంతమంది ఉన్నారు అనేటువంటి సంఖ్యను గురించి, వంశావళుల గురించి దీనిలో రాయబడి ఉంటుంది. అందుకే వీటిని సంఖ్యాకాండము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సంఖ్యాకాండాన్ని ఇంకా మనము క్లుప్తంగా ధ్యానించే ప్రయత్నం చేస్తే, ఇజ్రాయేలీయులు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడానికి ఆ సిద్ధపాటంతా కూడా 1వ అధ్యాయము 9వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మొదటి ప్రజా సంఖ్య ఎంతమంది ఉన్నారని జనాలు లెక్కేసిందంట 1వ అధ్యాయము 49వ వచనం వరకు మొదటి ప్రజా సంఖ్య జరుగుతుంది. ఇంకా తర్వాత క్షమించండి, మొత్తం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కూడా మొదట ప్రజలు ఎంతమంది ఉన్నారనేటువంటి ఆ మొదటి ప్రజా సంఖ్య 1వ అధ్యాయం మాత్రమే కాదు 4 అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత వారికి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు. కట్టడలు అంటే కొన్ని హద్దులు, ఇలా ఉండాలి మీరు అని. విధులు అంటే వారు చేయవలసినటువంటి పనుల గురించి రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఈ విషయాలు రాయబడి ఉంటాయి. 9వ అధ్యాయం అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలు 2వసారి పస్కాను అక్కడ వారు ఆచరిస్తారు. ఆ 2వ పస్కా గురుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇక 10వ అధ్యాయము నుండి 21వ అధ్యాయం వరకు సీనాయి పర్వతము నుండి మోయోబు వరకు ఎలా వెళ్ళారని రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు మోయోబులో ఏమేమి జరిగాయో ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. ఆ తర్వాత ఐగుప్తు నుండి మోయోబు వరకు జరిగిన ప్రయాణపు గురించి ఒక సంక్లిష్ట అంటే చిన్న వర్ణన వివరణ 33 అధ్యాయంలో ఉంటుంది. ఇక 33 నుండి 36 వరకు యోర్దాను దాటడానికి ముందు ఇచ్చినటువంటి సూచనల గురించి రాయబడి ఉంటాయి. మొత్తము సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉంటాయి. మీరేమి తికమక పడాల్సిన పని లేదు. ఈ సంఖ్యాకాండాన్ని చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, ప్రజా సంఖ్య గురుండి, కొన్ని ఆజ్ఞల గురుండి, వారు ఆచరించిన 2వ పస్కా గురుండి, మోయాబు అనే ప్రాంతానికి వారు వెళ్ళిన ప్రయాణం గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి, ఆ ప్రయాణం యొక్క వివరణ గురించి, యోర్దాను దాటడానికి ముందు దేవుడిచ్చిన సూచన గురించి ఈ సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు.
ప్రయాణంలో ఉన్నప్పుడు వారి సంఖ్యను ఆధారం చేసుకొని వారు కొన్ని నియమ నిబంధనలతో ఎలా ఉండాలని వారికి చెప్పిన విషయాలతో ఈ సంఖ్యాకాండం ఉంటుంది. ఇది సంఖ్యాకాండం గురించి క్లుప్తమైన వివరణ. మిమ్మల్ని అడుగుతున్నటువంటి 2 బైబిల్ ప్రశ్నలు సులభంగానే అడుగుతాను. మొదటిది, యెరూషలేము ప్రాకారమునకు, ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేమునకు మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 12. 12 గుమ్మాలు. వెరీ గుడ్ అక్క. 12 ద్వారాలు. విలాప ప్రవక్త అని ఎవరిని అంటారు? విలాప ప్రవక్త అని బైబిల్లో ఏ ప్రవక్తని అంటారు? ఇర్మియా ప్రవక్తని. ఇర్మియా ప్రవక్తని. వెరీ గుడ్. విలాప ప్రవక్త అని ఇర్మియా ప్రవక్తని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. గడిచిన 2 రోజుల నుండి ఓ విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి దగ్గరగా బ్రతకాలనుకుంటున్నా, దేవునిలో ఇంకా ఎదగాలనుకుంటున్నా, ఆత్మీయంగా ఉన్నతమైన మెట్లు ఎక్కాలనుకుంటున్నా, ఇదేటువంటి అనుభవములోకి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకో దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నా. గంటలు గంటలు ప్రార్థనలో గడపాలని, నూతన ప్రత్యక్షతలు పొందాలని, దేవుని కొరకు బహుబలముగా వాడబడాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ ఆశ అడియాసులైపోతూ, ఆశ ఉన్న దేవునికి దగ్గర అవ్వలేక దేవునికి చాలా మంది దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది దుష్టుల క్షేమము కంటపడినప్పుడు, భక్తిహీనులు బాగుపడుతున్నప్పుడు, అన్యాయం చేసేటువంటి వారు అందనంత స్థితికి వారు ఎదుగుతున్నప్పుడు, పనికి మాలిన పని చేసేటువంటి వారు వాళ్ళు పనికొచ్చి పైకొచ్చినట్లుగా నటిస్తూ ఉన్నప్పుడు, వారిని చూస్తున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని నేనేమో ఇన్ని ఇబ్బందులు, కష్టాలు, అపజయాలు వీటి మధ్యలో నడిపింపబడుతుంటే, పాపములో ఉన్నటువంటి వారేమో ఎదిగిపోతున్నారు, సంపాదిస్తున్నారు, వారికి అసలు బాధలే లేవు, సంతోషంగా ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుడు దేవుడు అన్నావు, నీకేం జరిగింది? దేవుడు అనేటువంటి ఒక నమ్మకము లేకుండా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దేవుడు దేవుడు అంటూ వెళ్ళావు, నువ్వు సంపాదించిందేంటి, నువ్వు పొందిన లాభం ఏంటని మాట్లాడుతున్న మాటలను బట్టి, వారిని చూస్తున్న దానిని బట్టి మన విశ్వాసంలో కాస్త తగ్గిపోము, కానీ ఓ బాధ లాంటిది అనిపించి దేవునికి కాస్త దూరం అయిపోతున్నామని మొన్నటి రోజున మీతో చెప్పాను. అలా వారు ఆశీర్వదింపబడడానికి కారణాలు ఏమిటో, అలా వారు ఆశీర్వదింపబడిన అది నిజమైన ఆశీర్వాదం కాదని, వారు క్షణమాత్రములోనే పాడైపోతారని, వారి పాదములు జారుటకు కొంచెమే తప్పిందని, మన ఆలోచన విధానం మారాలని, మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో దేవుడు మనలను కూడా ఒక స్థాయిలో నిలబెడతాడని కొన్ని మాటలు మొన్నటి రోజున మనం చూసాం. నిన్నటి రోజున రెండవ కారణం, ఒక మనిషి దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాడంటే, ఒక ఎక్స్పెక్టేషన్తో తను దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఇది జరగాలి, ఇలానే జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో, ఊహలతో వెళ్ళడం ద్వారా అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవటం వల్ల కొందరు దేవునికి దూరం అయిపోతున్నారు. నేను అనుకుంటుందేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి, నేను అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేదు, అందుకనే నేను సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను అని కొందరు బాధపడుతూ ఉన్నారు. మనము దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదు, హోప్తో వెళ్ళాలి. హోప్ అంటే నిరీక్షణ, ఒక ఆశతో నా దేవుడు నాకు మేలు చేస్తాడని నువ్వు వెళ్ళాలి. కానీ ఆ మేలు చేసేటువంటి ఆ ప్రాసెస్ని నువ్వు ఊహించకూడదు. దేవుడు ఎలా దీవిస్తాడో మనకు తెలియదు. ఒక్కొక్కరి పట్ల ఆయనకి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది.
యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. ఆ ప్రాసెస్ ఎవరు ఊహించలా. అమ్మేయడం ఏంటి, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేయడం ఏంటి, అక్కడ పనోడిగా ఉండటం ఏంటి, ఆమె పాపం చేయమనడం ఏంటి, ఈయన చెరసాలకి వెళ్ళడం ఏంటి, వాళ్ళకి కల రావడం ఏంటి, ఈయన వారికి అర్థం చెప్పడం, తరువాత వాళ్ళు ఈయనను మర్చిపోవడం, రాజుకి కల రావడం, యోసేపు గుర్తు రావడం, అర్థం చెప్పడం, యోసేపు ఏమో సింహాసనం ఎక్కడం. అంతా కూడా ఊహించలేదు. అంత అనుకోకుండా జరిగిపోయింది. ఒక కలలాగా జరిగిపోయింది. దేవుడు కథ మొత్తం మార్చేశాడు. సడన్ గా చెరసాల్లో ఉండేవాడు కథ మార్చి దేవుడు సింహాసనం ఎక్కించేశాడు. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోతాం. నా దేవుడు మేలు చేస్తాడు, కానీ నువ్వు అనుకోవద్దు ఇలానే అని. అలా అనుకుంటే నువ్వు దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడో విషయం, ఎందుకు చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు? దేవునిలో బ్రతకాలనే ఓ ఆశ ఉన్నా, నశించి ఆత్మలను రక్షణ కొరకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం, ఆత్మల భారం ఉన్న దేవునికి దూరం అయిపోవడానికి కారణాల్లో మూడవ కారణం పరిస్థితులు. కొన్ని పరిస్థితుల వలన చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ పరిస్థితుల వల్ల వాళ్ళ మనస్సు ఏమీ బాగలేకపోవడం, వారి హృదయం అంతా బాధతో ఉండటం ద్వారా దేవుని గురించి ఆలోచించి దేవుని పని చేయాలి, దేవునితో బ్రతకాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకి రావట్లే. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులు దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళాలని ఆశ లేక కాదు, ఆశ ఉంది, కానీ పరిస్థితుల వల్ల దేవుని పని చేయలేక. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పరిశుద్ధతలో ఎదగకపోవడం అనే ఒక పరిస్థితి, జీవితంలో విజయం సాధించలేకపోవటం అనే పరిస్థితి, మనుషుల మాటలు అనేటువంటి పరిస్థితి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనే పరిస్థితి. కొన్నిటిని బట్టి ఆశ ఉన్న దేవునిలో ఎదగలేకపోతున్నాం. మన పరిస్థితులను బట్టి ఎవరైనా మనల్ని బాగున్నావా అని అడిగారనుకోండి, మనం ఏం చెప్తున్నామంటే బాగానే ఉన్నాం, బాధలే తప్పట్లేదు అంటున్నాం. నిజం చెప్పాలంటే మనం బాధపడుతూ బాగున్నారా అని ఎవరైనా అడిగితే ఏదో ఉన్నాంలే, ఏదో బ్రతుకుతున్నాం అంతే, ఏదో చావలేక బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎటువంటి పరిస్థితులైనా తన భారము, తనలో ఉన్నటువంటి విశ్వాసము, తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఎంత గొప్పగా ఉందంటే ఆ స్త్రీ పేరైతే బైబిల్లో రాయబడి లేదు, కానీ ఆమె గురించి చాలా గొప్పగా బైబిల్లో రాయబడిన మాట గనురాలు. ఆ గనురాలు అనేటువంటి స్త్రీ పరిస్థితిని కొంచెం సేపు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆ చరిత్రంతో ధ్యానం చేసే ముందు కొడుకు చచ్చిపోతాడండి. కొడుకు చచ్చిపోతే ఆమె పరిస్థితిని ఎవ్వరూ గ్రహించలేదు. కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, ప్రవక్త వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే ప్రవక్త కోసమని ఒక మంచం ఏర్పాటు చేశారు. కొడుకుని ఆ మంచం మీద పడుకోబెట్టి ప్రవక్త కోసం అని దూర ప్రాంతానికి వెళ్ళిందండి. దూర ప్రాంతానికి వెళ్ళి ప్రవక్త అక్కడ ఉన్నాడు. ప్రవక్త అక్కడ ఉన్న వెంటనే ఆమె రావడం చూసి ప్రవక్త గెహాజీని పంపిస్తాడు. ఆమె ఏంటి వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఏమో అడిగి రాపో అని పంపిస్తాడు. అడిగి వచ్చి ఈయన ఏమంటాడంటే, నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారా, అందరూ బాగున్నారా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పాలి? వాస్తవంగా బిడ్డ చనిపోయి ఉన్నాడండి. వచ్చి అడిగారు, బాగున్నాడా అబ్బాయి, మీ ఆయన గారు అన్న అబ్బాయి బాగున్నారా అంటే ఏమంటారు? ఎక్కడ అబ్బాయి అండి, ఎక్కడ అబ్బాయి అండి, మా అబ్బాయి లేడండి, మా అబ్బాయి చచ్చిపోయాడండి అని అనాలి. కానీ ఆమె ఏమంటుందో చూస్తారా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి 26 చదవండి. నీవు ఆమెను ఆమె ఎదుర్కొనుటకు పరుగున పోయి, నీవును నీ పెనిమిటి
నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాను. తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పానట. ఆమె చూడండి, నీ పెనిమిటి నీ బిడ్డ బాగున్నారా అంటే బాగున్నాం, సుఖముగా ఉన్నాం. సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉన్నాం, ఆల్ ఈజ్ వెల్, అంత సూపర్ అంటుంది. ఏంటి అసలు ఈమెలో ఉన్న విశ్వాసం ఏంటి? బిడ్డ అక్కడ చనిపోయి ఉన్నాడు, అడిగింది ఎవరు? దారిన పోయే దానయ్య, ప్రవక్త యొక్క శిష్యుడు. డైరెక్ట్ గా ప్రవక్త గారితో అన్ని మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటది. ప్రవక్త గారు ప్రతి విషయాన్ని ఆయన సొంతంగా వెళ్ళి మాట్లాడాడు. గెహాజీ అనేటువంటి మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి అడిగినప్పుడు సుఖంగా ఉన్నామని చెప్తుంది. ఏంటి అసలు ఈమెలో ఉన్న గొప్పతనం? ఈమె పరిస్థితి ఎలా ఉన్నా ఏమో బాగున్నానంటుంది. ఈరోజు మనమండి, కొంచెం కష్టం వచ్చినా, కొంచెం శ్రమ వచ్చినా బాగున్నావు అని అడిగితే ఏం బాగలేను నేను, ఏం బాలేదు అనే మాట అంటే బాలేకుండానే ఉంటది. ఒకటేను, ఈరోజు పరిస్థితి కంటికి బాగలేకుండా కనిపిస్తున్నా, అపజయమవుతున్నట్లు కనిపిస్తున్నా, ఏమీ లేనట్టు కనిపిస్తున్నా, నేను బాగున్నాను. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలం నేను కదిలింపబడను, నేను బాగుంటాను అనేటువంటి ఒక ధైర్యం, ఒక నిరీక్షణ నీ గుండెల్లో ఉండాలి. ఆ ధైర్యం ఏది? అసలు ఈమె గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తుంటే, ఈమె ఎవరంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ షూనేము అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఈమె. షూనేము అనేటువంటి, అందుకే షూనేమియురాలు అంటారు. ఈ షూనేము అనే పట్టణంలో దైవజనుడైన ఎలీషా అటువైపు వెళ్తుంటే ప్రతిసారి పిలిచి బలవంతం చేసి భోజనం పెట్టుద్దట. తినేదాకా ఒప్పుకోదు. అయ్యగారు మీరు తినాలండి, మీరు తినాలి. అలా బలవంతం చేసి ఆయనను భోజనం పెడుతూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళతో పాటే కూర్చోవడం, వాళ్ళతో పాటే ఉండటం ఈమెకి నచ్చల. మనం ఎలా పడితే అలా ఉంటాం, దైవజనులు కూడా మనతో పాటు ఉంటే ఎలాగా? వాళ్ళ కొరకు ఒక సపరేట్ రూమ్ కట్టిద్దామని ఒక రూమ్ కట్టించేసి, ఆ రూమ్లో బల్ల, మంచం, ఒక చిన్న దీపస్తంభం, ఒక ఒక పీట, ఇవన్నీ పెట్టిచ్చేసింది. ఆయన వచ్చినప్పుడల్లా దాంట్లోనే తినేసి వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి దైవజనుడు కనిపించింది. నన్ను ఇంత బాగా చూసుకుంటుందే, ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దైవజనుడిని ఎంత అభిమానిస్తున్నా, ఏదో ఒక కోరిక వాళ్ళలో ఉంటది, ఏదో ఒక ఆశ వాళ్ళలో ఉంటది. గెహాజీ, ఆమెకి ఏ సాయం కావాలో పోయి అడిగిరా. ఆమె మా యందు బాగా శ్రద్ధ చూపిస్తూ భక్తి చేస్తుంది. ఆమెకి ఏదైనా రికమెండేషన్ కావాలా, రాజులతో కానీ ఎవరితో అయినా ఏమన్నా రికమెండేషన్ కావాలేమో అడిగిరా అంటే, ఆమంది, సార్ నేను నా స్వజనుల మధ్యలోనే ఉన్నాను, అంతా మా వాళ్ళే, అలాంటి రికమెండేషన్స్ ఏం నాకు అవసరం లేదు అని చెప్తుంది. మళ్ళీ ఆ గెహాజీ అటు ఇటుగా అందరిని అడిగి, ఆమెను అడిగి, చివరికి ఆయన తెలుసుకుంది ఏంటంటే, ఆమెకి పిల్లలు లేరని తెలుసుకున్నాడు. పిల్లలు లేరని తెలుసుకొని వెళ్ళి ప్రవక్తకు చెప్పాడు. సార్ ఆమెకి పిల్లలు లేరు అని చెప్పిన వెంటనే అప్పుడు ఆయన ఏమంటాడు, వచ్చే సంవత్సరం నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటది అన్న వెంటనే ఏమనిందంటే 2 రాజులు 4:16లో ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో నేను. ఆమె మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడొద్దు. సార్ మా ఆయన ముసలోడు, మీరేమో వచ్చే సంవత్సరం కల్లా పిల్లలు కలుగుతా అంటున్నారు, అబద్ధాలు ఏమో ఆడొద్దు, జోకులేయొద్దు అంటుంది. అంటే ఇప్పుడు ఈమె ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు భోజనం పెట్టి ప్రవక్త ఎడల శ్రద్ధ కలిగి ఉంది. స్వార్థముతోనా అంటే అసలు కాదండి. ఈ రోజున దేవుని దగ్గరకు ఒకళ్ళు వస్తున్నా, దేవునికి ఏదైనా ఇస్తున్నా, ఒక స్వార్థం మనిషిలో కనిపిస్తుంది.
కొంతమంది దేవునికి ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు బ్రదర్ అంటే, బ్రదర్ మనం దేవుడికి 100 రూపాయలు ఇస్తే దేవుడు మనకి 1000 రూపాయలు ఇస్తాడు బ్రదర్. ఇది లాటరీయా? 100 ఇస్తే 1000 ఇవ్వడానికి? లాటరీ ఉద్దేశంతో దేవునికి ఇవ్వకూడదండి. ఈ రోజున దేవుని యొద్దకు ఒక వ్యక్తులు వస్తుంటే స్వార్థంతో వస్తున్నారు. నాకైతే బ్రదర్ ఉద్యోగాన్ని ఇస్తే నేను బాప్తీసం తీసుకుంటానండి. వద్దొద్దు, అలాంటి బాప్తీసాలు వద్దు. నీకు కావాలంటే దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇస్తేనే పొందుతానంటే కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే, మీకు కార్యాలు కావాలంటే మేము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, కానీ కార్యం జరిగితే రక్షణ పొందుతాననే స్వార్థాలు వద్దు. ఒకవేళ జరగకపోతే నువ్వు ప్రభువుని నమ్మవా? కార్యాలను బట్టో లేకపోతే పరిస్థితులను బట్టో నిన్ను నేను దేవుడని నమ్ముతా, లేకపోతే లేదంటే వద్దు. మీ కార్యాలు కావాలంటే ప్రార్థనలు చేస్తాం, పొందుకొని వెళ్ళిపోండి అంతే. కార్యాలను మీద ఆధారం చేసుకుని ఇప్పుడు ఒక బిడ్డ నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఉద్యోగం ఇస్తే నువ్వు నా నాన్నవి, లేకపోతే నువ్వు నాన్న కాదంటే ఎంత అసహ్యంగా ఉంటుందో. నాకు కార్యం చేస్తేనే నువ్వు దేవుడివి, లేకపోతే నువ్వు దేవుడు కాదు, నేను నమ్మను, లేకపోతే నేను బాప్తీసం పొందను, లేకపోతే నా కుటుంబం మారవు. ఇలాంటివి పెట్టుకోవద్దు, అది స్వార్థం. ఏమో చూడండి, పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసమని స్వార్థంతో చేయలే. ఒకవేళ స్వార్థంతో చేస్తుంటే ఆయన పిల్లల్ని కలిగిస్తాడంటే, అమ్మ దేవుడు నాకు ఇస్తాడు, థ్యాంక్ యూ లార్డ్ అనేది. ఏమో అబద్ధం ఆడొద్దయ్యా అంటే ఒక భారం ఏమలో ఉందండి. పరిస్థితులు ఎలా ఉన్నా చూడండి, ఆమె పరిస్థితులు ఎలా ఉంది, బిడ్డలేడు, భర్త ముసలోడైపోయాడు. అయినా ఆ పరిచర్య చేయాలనేటువంటి ఆ తాపత్రయం దేవుడు గమనించాడు. ఈరోజు పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారండి దేవుని పని. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, చిటికేస్తే అన్ని పనులు జరుగుతున్నప్పుడు ఎవడైనా చేస్తాడు. గొప్పేముంది? మన జీవితంలో కొన్ని మేలులు జరగకపోయినా, మన పరిస్థితి అపజయం పాలవుతున్నా, మనకేం అర్థం కాని స్థితిలో ఉన్నా, ఆ సమయములో కూడా దేవునికి దూరం అవ్వకుండా, ఆయనకు దగ్గర అయ్యేటట్లుగా, పరిస్థితుల మీద ఆధారపడకుండా, ఆత్మల భారం మీద, దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆధారపడి దేవుని పని చేయడమే గొప్పతనం. శూన్యమీరాలు అందుకే గొప్పదైందండి, గనురాలైంది. పరిస్థితి ఏం బాలా, అయినా ఆమె దేవుని పని చేస్తుంది. చక్కగా భోజనం పెట్టి, చక్కగా అది పరిచర్యలో భాగమైపోయింది. దేవుని సేవకుణ్ణి ఆమె ఎంత పోషించింది. ఎంత ఆత్మల భారం కలిగినటువంటి స్త్రీ అండి. పరిస్థితులని ఆధారం చేసుకోకుండా దేవుని పని చేద్దామండి ఈరోజు ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని వాటి మీద మనం ఆధారపడి దేవునికి దూరం అయ్యేటట్లు ఉండకూడదు. ఇంకాస్త ఈమె గురించి ధ్యానం చేస్తే, తర్వాత దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. చక్కటి బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఒకరోజట పనికి వెళ్ళాడట వాళ్ళ నాన్నగారితో పాటు. పనికి వెళ్ళినప్పుడు ఉండి ఒకసారి ఆ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ, ఈమెకు ఫస్ట్ పిల్లలు లేరు కదా, దేవుడు చక్కటి బిడ్డనిస్తాడు. ప్రవక్త చెప్పినట్టే చక్కటి బిడ్డనిస్తాడు. పనికి పోయాడు నాన్నగారితో పాటు. పోయి అంటాడు, నా తల పోయనే, అమ్మో నా తల పోయింది, నా తలనొప్పు అంటే ఎవరో పనోళ్ళు తీసుకొచ్చిన వెంటనే తల్లి ఉండి, మన భాషలో చెప్పాలంటే, ఏమిరా తలనొప్పి వస్తుందా? మనకైతే జెండుంబం, వాళ్ళకి ఏదో రాసి ఉంటుంది. రాసి ఆ ఒడిలో తొడ మీద పడుకోబెట్టుకుందంట పిల్లోడిని. పడుకోబెట్టుకొని ఆ తలంతా కొంచెం మసాజ్ చేస్తూ అలా తొడ మీద పడుకోబెట్టుకొని అలా ఉంటే, సడన్ గా చూసిన వెంటనే ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. దేవుడే ఇచ్చాడు, ఇచ్చినట్టే ఇచ్చి ఆ ఇచ్చింది చచ్చిన స్థితిలో ఉంది. ఆ కుమారుని స్థానంలో వాగ్దానము అనేటువంటి మాట పెట్టుకోండి. కుమారుడి స్థానంలో వాగ్దానం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆ బిడ్డే అండి, ఆ గనురాలికి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు నీ పరిస్థితి ఎలా చచ్చిన స్థితిలో ఉన్నాయి. వాగ్దానాలు బ్రదర్ మంచి వాగ్దానాలు ఇచ్చాడు, సూపర్. అసలు ఆ వాగ్దానం ఎంత బాగుంటుంది అంటే, నా లైఫ్లో 100% సెట్ అయ్యే వాగ్దానం ఇచ్చాడు. బట్ ఆ వాగ్దానం చచ్చిన స్థితిలో ఉంది అనిపిస్తుంది. అసలు దేవుడు వాగ్దానం ఇవ్వడం ఎందుకు, ఇలా బాధ పెట్టడం ఎందుకు? ఇచ్చినట్టే ఇచ్చాడు, ఎందుకు ఇలా చేశాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ నెరవేర్పేది ఏమీ లేదు. అంత చచ్చిన స్థితిలో ఉన్నట్టుంది వాగ్దానం. ఏవి అనుకూలంగా లేవండి.
పరిస్థితులు ఇట్లున్నాయి. ఆమె అయితే నిజం చెప్పాలంటే ఏడ్చి గందరగోళం చేయాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ ఏం చేయలే. దైవజనుని మంచం మీదకి తీసుకెళ్ళి ఆ మంచం మీద బిడ్డను పెట్టింది. ఓ గాడిదని తీసుకుంది, బయలుదేరింది. భర్త అడిగాడు, ఏంటి దేవుని మందిరానికి వెళ్ళాలంటే విశ్రాంతి దినం వెళ్తారు, అమావాస్య రోజు వెళ్తారు. ఈరోజు అమావాస్య ఏం కాదే, యాడికి బయలుదేరావు అంటే, నేను ప్రవక్త దగ్గరికి వెళ్తున్నానులే అని చెప్పేసి అని ఆమె పోయింది. కర్మేలు పర్వతం మీద దైవజనుడు ఉన్నాడు. దూరం నుండి చూసి ఈయనను పంపించాడు. బాగున్నారమ్మా? ఆ, అంత సుఖంగా ఉన్నామయ్యా. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటది. ఆమె ఎందుకు వచ్చిందో ప్రవక్తకి తెలిసిందా లేదా అని మనం ఆలోచిస్తూ చూడండి ఆ మాట. 27 వచనం, 2 రాజులు 4:27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. వాళ్ళు పట్టుకోలేను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా తోలువేటుకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ ఇప్పుడు ఇచ్చాను. ఆమె పోయింది ఎవరి దగ్గరికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఎలీషా ప్రవక్త కంట ఆమె వచ్చి ఏడుస్తుంటే దేవుడు ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆయనకు చెప్పలేదట. ఈ రోజున చాలా మంది, దేవుడు నాకైతే వాగ్దానం చేశాడు, దేవుడు నాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడని ఆశతో నేను కొందరి దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు ఏదో కొంత నన్ను బలపరుస్తున్నారు, కానీ నా సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నతున్నట్లు 100% చెప్పలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ధైర్యం రావట్లేదని ఒక్కోసారి మనం కృంగిపోతా ఉంటాం. పరిస్థితులను బట్టి ఎవరైనా దేవుని మాటలు నాకు చెబుతారేమో, దేవుడు వాళ్ళ ద్వారా నాతో మాట్లాడతాడేమో అని మనం వెళ్తున్నా, వాళ్ళు మాట్లాడుతుంటే 50-50గా మాట్లాడుతున్నారు, ఏదో కొంత మాట్లాడుతున్నారు మన పరిస్థితిని ఆధారం చేసుకొని. కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎవరు కనబడట్లేదు. మనసు కనిపిస్తుంది, నువ్వు దేవుని ప్రణాళికలో లేవేమో, నువ్వు దేవుని చిత్తంలో లేమమ్మా, అందుకే చూడు పలానా పాస్టర్ గారి ద్వారా నీతో దేవుడు మాట్లాడలేదు, అందుకే చూడు నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి. అలాంటి విషయాలు మనతో అనొచ్చేమో. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని ఏడుస్తుంటే ఆమె ఎందుకు ఏడుస్తుందో కూడా ప్రవక్తకి అర్థం కాల. దేవుడు మరుగు చేశాడు. ఒక్కొక్కసారి నీ పట్ల దేవుడు చేయాల్సినటువంటి విషయాలు కొన్నిసార్లు దేవుడు మరుగు చేస్తాడు, ఎవరికి అర్థం కాదు అవి. ఏంటి ఇట్లా ఉంది బ్రదర్ సిచ్యువేషన్, ఎవరి ద్వారా అయినా దేవుడు మాట్లాడతాడు అనుకుంటే ఎవరి ద్వారా మాట్లాడలేదంటే దేవుడు కొంతకాలం అవి మరుగు చేసి ఉంటాడు. వాటిని బట్టి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నీ నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడుద్దంటే, ఇలాంటివి జరిగినప్పుడు, అపజయం వచ్చినప్పుడు, అపజయం వచ్చేలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడలేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు నీ స్పందన ఎలా ఉంటుందో అదే నీ నిజమైన భక్తి. ఒక ఆయన అంటాడు, ఒక క్రైస్తవుని ప్రవర్తన వాడి యాక్షన్ బట్టి కాదు, రియాక్షన్ బట్టి చెప్పొచ్చట. అంటే ఒకటి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. ఈమె చూడండి, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. కొడుకు చనిపోయాడండి, ఈయన దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఈయన కొంచెం ఆలోచించి, చనిపోయాడని కూడా ఈయన క్లారిటీ లేదు, ఏదో బిడ్డకు బాగాలేదని గెహాజీని పంపించి, గెహాజీ నా దండం ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు, ఆ బిడ్డ బతుకుతాడంటే, లేదయ్యా నువ్వే రావాలి, నిన్ను విడిచి నేను పోనయ్యా, నువ్వు వచ్చేంత వరకు నేను కదలనయ్యా. అమ్మ చూడండి పరిస్థితులు ఎట్లున్నా, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పరిస్థితులు ఎట్లున్నా పరిచర్య ఆగల, పరిస్థితులు ఎట్లున్నా విశ్వాసం తగ్గల, పరిస్థితులు ఎలా ఉన్నా ఏమో ఎక్కడ నేను బాలేదు అని చెప్పలా. మూడు ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి ఎంత గనురాళ్ళు ఉన్నాయండి. ఈరోజు పరిస్థితులు బాగాలేదని దేవునికి దూరం అయిపోతున్నాం, పరిచర్య తగ్గిపోతుంది, అవునా కాదా? ఒకప్పుడు దేవుని పని ఏదో ఒకటి చేయాలని ముందు పరుగులు ఎత్తే వ్యక్తివి, ఈ రోజున వెనకడుగు వేస్తున్నావు పరిస్థితులను బట్టే. ఒకప్పుడు విశ్వాసంలో నీది ఉన్నతమైన స్థాయి, ఏదైనా దేవుడి చిత్తం, ఏదైనా దేవుడి చిత్తం. ఇప్పుడు అసలు విశ్వాసం రావట్ల, భయం వేస్తుంది. ఒకప్పుడు ఎవరేమని అడిగినా ఓ అసలు నేను సూపర్ ఎక్సలెంట్ అనేటువంటి వ్యక్తివి, ఎవరికి నీ బాధలు చెప్పుకునే వ్యక్తివి కాదు. కానీ ఇప్పుడు
ఎవరు కనిపించినా నీ బాధలు చెప్పేసుకుంటున్నావు. నీకే అనిపిస్తుంది, ఏంటి నేనేనా అసలు ఒకప్పుడు ఎలా ఉండే వ్యక్తిని ఇప్పుడు ఎలా మారిపోయాను. ఈరోజు ఏం పరిస్థితి చూడండి. పరిస్థితి ఎందుకు దేవుడు మరుగు చేస్తాడు? చెప్పొచ్చుగా దేవుడు చనిపోయాడు, లేకపోతే ఏమన్నా చెప్పొచ్చు కదా, చనిపోయాడు మా అబ్బాయి అని. కానీ ఒక్కొక్కసారి దేవుని ప్రణాళిక అండి అది. మరుగు చేసి అంటే దేవుడు ఆయన కార్యం చేసే ముందు కొన్ని పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉంటాయనడానికి ఈ సందర్భమే ఒక ఉదాహరణ. దేవుడు కార్యం చేసే ముందు ఏవి దేవుడు మాట్లాడినట్లు, ఏవి దేవుడు మనల్ని పలకరించినట్లు అంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఏమో చెప్పలే. ఎందుకంటే ఈమె నా బిడ్డ చనిపోయాడు అనేటువంటి మాట అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? దేవుడు బ్రతికిస్తాడనే విశ్వాసం ఆమెలో ఉంది. ఈరోజు నీ వాగ్దానం కూడా చచ్చిన స్థితిలో ఉందా? ఒక్కటే నమ్ము, నా దేవుడు బ్రతికిస్తాడు. వచ్చాడు దైవజనుడు, వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళాడు. ఆ బిడ్డ ముఖం మీద ఈయన ముఖాన్ని పెట్టాడు. అలా 2 సార్లు చేసిన వెంటనే ఆ బిడ్డ తుమ్ముతూ తుమ్ముతూ తుమ్ముతూ, ఆ మాట కూడా చదవండి. 2 రాజు మంచం మీదకి ఎక్కి వాని మీద మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను దాచుకొని 7 తన మార్లు నోరు వాని ముఖం మీద 35 వచ్చిన 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. చూడండి, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడు ఎప్పుడైతే ఈ గనురాలి ప్రవర్తనను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నవాడు జీవించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ వాగ్దానం చచ్చిన స్థితిలో ఉంది. వాటిని బట్టి దేవునికి దూరం అయిపోయావు. పరిస్థితులు బాలేదయ్యా, వాటిని బట్టి నేను దేవునికి దూరం అయిపోయాను అనొద్దు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా నీ దేవుడు కథ మొత్తం మార్చగలిగినటువంటి వాడు. కథ ఎలా మారుస్తాడు? మన ఆలోచన ఏంటంటే కథ అన్ని అనుకూలంగా దేవుడు మార్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏబ్బే అలా కాదు, ప్రతికూలంగా మార్చి కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. కథ మార్చగలవు, ఎట్టయినా మారుస్తాడు. మనం కథ మార్చగలం అంటే పాజిటివ్లోనే ఆలోచిస్తాం. పాజిటివ్గా దేవుడు కథ మార్చగలడు అని. ఒకసారి నెగిటివ్గా కూడా దేవుడు కథ మార్చి ఆ నెగిటివ్లో నుంచి కూడా నిన్ను పాజిటివ్గా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. అంతేనండి. ఈ రోజున పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోయావా? కొన్ని పరిస్థితులు బ్రదర్, అవి నన్ను దేవునికి చాలా దూరం చేసేస్తున్నాయి. అసలు దేవుని పని నేను చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నావా? చూడండి, ఈమె చూడండి, గనురాలు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా స్వార్థం లేకుండా దేవుని పని చేసింది. ఎప్పుడైతే దేవుని పని చేయడానికి మనం ముందుకు వస్తామో మన పని దేవుడే చేస్తాడని ఆ విశ్వాసం మనకి ఇంకా రావాలి. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఎంత విశ్వాసం అండి! ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను బాగున్నాను, అంత సుఖంగా ఉన్నాను, ఏమి లేదని చెప్పట్ల. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఆ సందర్భంలో ఉన్నప్పుడు శిష్యులందరూ లేదు 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 అంటే ఉన్న దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అంత మంది, వేల మంది భోజనం చేయడానికి కారణమైంది. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఈరోజు మనం లేదు, అయిపోయింది, పరిస్థితి ఇట్లుంది అట్లుంది, నేనేం బాగాలేదు. నువ్వెందుకు బాగో ఏమో చూడండి. నాకు ఆ మాట భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. దైవజనుడికి దేవుడు బయలుపరుస్తాడని తెలుసా తెలియదా? ఈమెకి తెలుసు. ఈమెకు తెలిసినా కూడా ఆమె లేదు, సుఖంగానే ఉంటాం. ఈ రోజున మా పరిస్థితులు ఇట్లున్నా ఒకరోజు నేను బాగుంటా, అందుకని ఇప్పుడు నేను సుఖంగానే ఉన్నా. అందరికీ చెప్పలేదండి తన ప్రాబ్లమ్స్. వెళ్ళామె ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది సైలెంట్గా. అందరి దగ్గరికి వెళ్ళి గందరగోళం చేసి గోల్ చేయలేదేమా, ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి ఆమె ఏడ్చి, అయ్యా నువ్వు వచ్చే వరకు నేను విడువనయ్యా, నువ్వు రావాలంతే, నువ్వు వచ్చేదాకా నేను కదను, నువ్వు వస్తున్నావంతే అని చెప్పి ఎంత 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 ఆ విశ్వాసం అనుకుందా? ఎంత భారం కలిగినటువంటి స్త్రీ అండి. ఒక స్త్రీ గనురాలు అలా ఉంటే ఈరోజు పరిస్థితులు బట్టి దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. కొందరు మనుషులను బట్టి దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. లేదు, నువ్వు నిలబడాలి దేవుని కోసం. నువ్వు ఆ పరిస్థితులు మనసులో పెట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కొన్ని పరిస్థితుల వల్ల నేను నీకు దూరం అయిపోతున్నానయ్యా. ఒక గనురాలిలాగా నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. నిజమే, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ నాలో లేదయ్యా, నాలో లేదు, నన్ను క్షమించండి అని
అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, పరిస్థితుల వల్ల మేము ఒక్కొక్కసారి నీకు దూరం అయిపోతున్నాం. గనురాలనేటువంటి ఒక స్త్రీ పరిస్థితులను బట్టి తన భక్తి జీవితం ఎక్కడా లేదయ్యా. పరిస్థితి ఏదైనా తను చేసే పరిచర్య ఆపలేదు. పరిస్థితి ఏదైనా విశ్వాసం తగ్గలేదు. పరిస్థితి ఏదైనా తాను బాగానే ఉన్నానని నేను నమ్మింది. ఈ రోజున మేము పరిస్థితుల వల్ల బాగలేదు అంటూనే డల్గా ఉంటూ మేము బాధగా ఉన్నామని లోకానికి తెలియజేసేటట్లు మేము ఉన్నాం. మాలో విశ్వాసం లేదు అయ్యా. మాకున్నటువంటి పరిస్థితుల వలన మేము పరిచర్యలో కూడా ముందుకు పరుగెత్తలేని స్థితిలో ఉన్నాం. ఆ స్త్రీ ఎలా ఉందో మీరు మాతో చెప్పారు. ఆ స్త్రీ ఎలా వాడబడుతుందో అయ్యా మీరు మాకు చెప్పారు. అయ్యా, ఆ యొక్క స్త్రీ వలె మేమందరం ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో మీరు సరిచేయగలిగినటువంటి దేవుడు అయ్యా, మీరు ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, సమస్యలు తీర్చండి అయ్యా. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి, న్యాయం చేయండి అయ్యా. నీ పిల్లల పక్షాన మీరుండి వారి చుట్టూ కంచె వేసి కాపుదలను గ్రహించి ప్రయాణాల్లో, చేతి పనుల్లో అన్నిటిలో మీరు తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. 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 ఒక వందనాలయ్యా. చిన్న ప్రకటన అందరికి వందనాలమ్మా. అమ్మ, చిన్న ప్రకటన. చాలా మంది జూమ్ యాప్ లో ఉండే వాళ్ళు నైట్ ప్రార్థనలో పాల్గొనట్లేదు. గడిచిన రాత్రి చూస్తే ఒక 4-5 మాత్రమే ఉన్నారు. ఆ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యంగా యూత్ మీటింగ్ కొరకు ప్రార్థించాలని బిడలు, తల్లులు చక్కగా సహోదరులు వాక్యం చెప్తున్నారు. నాకు చాలా సంతోషం మీరు వాక్యం చెప్పడం వాడబట్ట. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వాక్యం చెప్పాలన్న ఆసక్తి ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఉదయకాల ప్రార్థనలో బ్రదర్ నేను వాడబడతానంటే మీకు సమయం ఇస్తాం. సాయంకాలం చెప్పడం మంచిదే, కానీ మెయిన్ ప్రార్థనలు ఎక్కువ చేయాలమ్మా. ప్రార్థనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. నా బాధ ఏంటంటే యూత్ మీటింగ్కి చాలా ప్రార్థన అవసరం. మేము వయసులో చిన్నవారిమి, జ్ఞానము మాకు చాలా అంటే చాలా తక్కువ. దేవుణ్ణి బట్టి ముందుకెళ్తున్నాం. ప్రార్థన గనక లేకపోతే యూత్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎంత ప్రార్థన చేయాలంటే ఎన్నో అంశాల నిమిత్తం భారభరితంగా ప్రార్థన చేయాలి. టైం చూస్తే 8:45 అంటే 8:45, 8:50 వరకు కూడా వర్తమానం జరుగుతుంది. సంతోషమే, మిమ్మల్ని బాధ పెట్టట్లేదు. మీరందరూ బాధపడటం కంటే మించిన సంతోషం నాకేముందమ్మా. కానీ అది ప్రార్థన టైం కదా. ఆ ప్రార్థన టైంలో ప్రార్థనలో ఉంటే బాగుంటుందని నా చిన్న మనవి. వాడబడాలని ఆసక్తి ఉన్న మిమ్మల్ని ఎప్పటికీ కృంగదీయం. మీకు మరొక అవకాశం, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు దేవుని మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి నైట్ ప్రేయర్స్లో ఎక్కువ ప్రేయర్లో ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. ఎన్నో అంశాలు ఉన్నాయి, నేను పెట్టింది కొన్ని, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి మన పనులు ప్రారంభమవుతున్నాయి. పాంప్లెట్స్కి వెళ్ళాలి. సమయం చాలా తక్కువ ఉంది. ఇంక 23 రోజులేమో ఉంది అంతే. ఈ రోజు తీసేస్తే 23 రోజులు ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో చోట్లకి వెళ్ళాలి. మేమైతే ఈసారి ప్రతి చోటకి ఆల్మోస్ట్ అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిద్దాం అనుకుంటున్నాం. ఫోన్ చేసి చెప్పడం పద్ధతి కాదు. నాకు దేవుడు ఒక ఆలోచన ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. వెళ్ళి ఆహ్వానించండి. ఏదో ఏదో ఆశించి మీ దగ్గరికి రామమ్మా. జస్ట్ మిమ్మల్ని పలకరించి, ఎందుకంటే విజిటింగ్ చేయడానికి మాకు అవకాశం లేదు. మిగతా సమయంలో ఖాళీగా ఉండక, లేకపోతే ఒక చోట చేస్తే మరొక చోట చేయకుండా ఉంటుంది. కాబట్టి యూత్ మీటింగ్ అప్పుడు ఒకసారి మీ కుటుంబాలను దర్శించడం కోసం, మిమ్మల్ని దర్శించి ప్రార్థించి ఆహ్వానించడమే తప్ప మరొక ఉద్దేశం మాకేం లేదు. అందుకని ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రేయర్ చేయండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రేయర్లో ఎక్కువ ఉండమని. ప్రతిరోజు ప్రేయర్ జరుగుతుంది. నాకు రాత్రి ప్రార్థనలో జాయిన్ అవ్వాలని ఆశగా ఉంటుంది, కానీ ఏదో ఒక పనుల వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను. ఈ రోజు నుండి నా వీలును బట్టి నేను వీలైనంత మట్టు వరకు జాయిన్ అవుతాను. మీరందరూ జాయిన్ అవ్వండి, ప్రార్థనలో గడుపుదాం. కాన్ఫరెన్స్ కాల్ కలపలేకపోతున్నందుకు క్షమించండి. ఈసారి నుంచి అది కూడా నేను ప్రయత్నం చేస్తాను. జూమ్ యాప్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రండి, ప్రార్థనలో గడపండి. 8 నుంచి 9 వరకు ఒక పాట ప్రార్థనలు, మధ్యలో పాట ప్రార్థనలు, లేదా ఒక వాక్యం ఒక 10 నిమిషాలు
కొన్ని మాటలు చెప్పండి అమ్మా, తప్పుగా అనుకోవద్దు, మరోలా భావించొద్దు. ఆ ప్రార్థనలు పెట్టిన పర్పస్ వేరు, ఆ ప్రార్థనలు పెట్టినటువంటి విధానం వేరు. మనం మామూలు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నాం అనుకోండి, గంట సేపు మీరు చెప్పినా చక్కగా వింటారు. కానీ పర్పస్ ప్రార్థనల కోసం కదా. ఉదయం అంతా ఉపవాసాలు ఉంటారు, సాయంత్రం సహవాస ప్రార్థన కోసం అది పెట్టింది. అర్థం చేసుకోండి, ఏవి అపార్థం చేసుకోవద్దు. యూత్ మీటింగ్ పనులు దగ్గర పడుతున్నాయి, ప్రార్థన చేయండి, అందరూ సిద్ధపడండి. ప్రయాణానికి ప్రణాళికలు వేసుకోండి. ఏం వెళ్తాంలే అని మీరే అంటే ఇక బయట వాళ్ళు ఎలా వస్తారు? ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరందరూ ప్రణాళికలు వేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు రిజర్వేషన్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే అది దసరా ముందు టైం కాబట్టి కొంచెం ప్రయాణ సౌకర్యాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. కొన్ని రోజుల్లో మేము కూడా ప్రాంతాల నుండి ఏవేవి ట్రైన్స్ ఉన్నాయో అవి మేమే మీకు కొన్ని ట్రైన్స్ చెప్తాం, ఎక్కడ దిగాలి, ఎలా రావాలి కూడా మీకు మేము ఇస్తాం. ఇంతవరకు దూరం నుండి వచ్చిన వాళ్ళని కొంచెం మేము కొన్ని విషయాల్లో పట్టించుకోలేకపోయామనేటువంటి ఒక బాధ మాకుంది. నెక్స్ట్ యూత్ మీటింగ్లో అలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఊరు నుండి వచ్చే వారికి ఒక వాలంటీర్, ఒక తమ్ముడు ఉంటారు. ఆ తమ్ముడు మీరు ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బస్సు ఎక్కాలి, ఏ ఊర్లో ఎక్కాలో మిమ్మల్ని అంతా గైడ్ చేస్తారు. ఎవరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడ ఎక్కాలి బస్సు, ఎటు వెళ్ళాలి, ఈ ఊరు